హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని కాపాడి చావు బ్రతుకులో ఉన్న పద్మావతి, మురళికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన యశోధర్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. పద్మావతి విక్కీతో టైం స్పెండ్ చేయాలని నైట్ టైం బయటకు తీసుకుని వచ్చి ఉంటుంది. విక్కీ పద్మావతి అల్లరిని భరిస్తూ తను కోరినవన్నీ కొనిస్తూ ఉంటాడు. అప్పుడే విక్కీకి ఒక చిన్న పాప నైట్ టైం రోడ్డు మీద రోజ్ ఫ్లవర్స్ అమ్ముతూ కనిపిస్తుంది. ఆ పాపను చూసిన విక్కీకి జాలి కలగడంతో, పద్మావతి నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆ పాప దగ్గరికి వెళ్తూ ఉంటాడు. పద్మావతి తన చేతిలో ఉన్న బెలూన్స్తో ఆడుకుంటూ ఉంటుంది. విక్కీ ఆ పాప దగ్గరికి వెళ్ళి, పాపా ఇంత రాత్రైనా ఇలా పూలు అమ్ముతున్నవేంటి అంటే, ఆ పాప, అన్నా కనీసం మీరైనా ఈ పూలు తీసుకుంటన్నా, ఎంతమందిని అడిగినా ఎవరు పూలు తీసుకోవడం లేదు అంటే, విక్కీ సరే ఇవ్వు అంటూ పాప దగ్గర ఉన్న రోజ్ ఫ్లవర్స్ అన్ని తీసుకుంటాడు. ఆ పాప సంతోషంగా చాలా థ్యాంక్స్ అన్నా అంటూ సంతోషంగా అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. విక్కీ రోజ్ ఫ్లవర్స్ వైపు పద్మావతి వైపు చేస్తూ, ఎన్ని రోజులు నా ప్రవర్తన వల్ల నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను. ఇక మన ఇద్దరి మధ్య ఎటువంటి దూరం ఉండకూడదు. నిన్ను నా భార్యగా నా జీవితంలోకి పూర్తిగా ఆహ్వానిస్తానని పద్మావతి అంటూ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. పద్మావతి ఇంకా బెలూన్స్తోనే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు విక్కీ పద్మావతి అని పిలుస్తాడు. ఆ మాటకు పద్మావతి విక్కీ వైపు చూస్తూ, సరు పిలిచారా అంటే, విక్కీ అవును ఇటు రా అన్నట్టుగా సేగ చేస్తాడు. దాంతో పద్మావతి కూడా చాలా సంతోషంగా విక్కీ దగ్గరకు వస్తూ ఉంటే, విక్కీ కూడా సంతోషంగా పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుతుంది. పద్మావతి రోడ్డు మీద వస్తూ ఉంటే ఒక ట్రక్ వచ్చి పద్మావతిని గుద్దేసి వెళ్ళిపోతుంది. విక్కీ షాకింగ్గా పద్మావతి వైపు చూస్తూ ఉంటే పద్మావతి ట్రక్ గుద్దడంతో రోడ్డు మీద వెళ్ళి పడిపోతుంది. దాంతో విక్కీ పద్మావతి అంటూ తన దగ్గరకు వచ్చి, పద్మావతి పద్మావతి నీకేమైంది అంటూ తనకేం జరిగిందో ఏమో అంటూ కంగారుగా చుట్టూ చూస్తూ, పద్మావతి పద్మావతి ఒకసారి నన్ను చూడు, ఏమైంది నీకు పద్మావతి అంటూ గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. పద్మావతిలో మాత్రం ఎటువంటి కదలిక ఉండదు. దాంతో విక్కీ పద్మావతిని తన చేతిలోకి తీసుకుని రోడ్డు మీద పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు. అక్కడ సీన్ కట్ చేయగానే ఇటు సీన్ హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది. విక్కీ పద్మావతిని ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్తూ, డాక్టర్ డాక్టర్ అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ కూడా అక్కడికి వచ్చి పద్మావతి అలా ఉండడం చూసి తన కండిషన్ని గమనిస్తూ, ఏం జరిగింది అంటే, విక్కీ యాక్సిడెంట్ జరిగింది డాక్టర్, ప్లీజ్ తన్ని కాపాడండి, తనకేం కాకూడదు, తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ విక్కీ ఏడుస్తూ ఉంటే ఆ డాక్టర్, కంట్రోల్ మిస్టర్, మేము తను చెక్ చేయాలి కదా అంటూ పద్మావతిని రూమ్లోకి తీసుకువెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. విక్కీ పద్మావతి వైపు చూస్తూ ఏడుస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్యను కుచల నారాయణ కూడా అక్కడికి పరిగెత్తుకుని వస్తారు. ఆర్య విక్కీని ఆ పరిస్థితుల్లో చూడగానే విక్కీ అంటూ తన దగ్గరకు వెళ్ళాక చేసుకుంటాడు. విక్కీ ఏడుస్తూ, ఆర్య పద్మావతి పద్మావతి అంటూ ఏడుస్తూ ఉంటే ఆర్య విక్కీ భుజంపై చేసి తనకు ధైర్యం చెప్తూ, విక్కీ పద్మావతికి ఏం కాదు, నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే మేమంతా ఏం కావాలి అంటూ ఆర్య బాధగా మాట్లాడుతూ ఉంటే విక్కీ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అను పద్మావతి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి, అమ్మే పద్మావతి అంటూ ఏడుస్తూ ఉంటే ఆర్య అను పక్కనకు వెళ్ళి తన భుజంపై చేసి నిలబడతాడు. విక్కీ ఇంకా అక్కడ ఉండలేక పక్కకు వెళ్ళిపోతాడు. కుచల అను ఏడుస్తూ ఉంటే తన వైపు బాధగా చూస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య కూడా పాపను తీసుకుని మెల్లిగా హాస్పిటల్కి వస్తుంది. దివ్య అను ఏడుస్తూ ఉండడంతో పక్కనే పాపను ఎత్తుకుని చైర్లో కూర్చుంటుంది. అను ఆర్య వైపు చూస్తూ, ఏమండి మన పద్మావతికి ఏం కాదు కదా, తను బాగానే ఉంటుంది కదా అంటే ఏడుస్తూ ఉంటే ఆశ, పద్మావతికి ఏం కాదను, తన మంచితనమే తన్ని కాపాడుతుంది, నువ్వేం బాధపడుకో అంటూ అనుకు ధైర్యం చెప్తూ తను నాకు చేసుకుంటాడు. అను ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే పార్వతి భక్త కూడా ఏడుస్తూ అక్కడికి వస్తారు. అను పార్వతిని చూడగానే అమ్మ అంటూ తన దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తుంటే పార్వతి అనును ఓదారుస్తూ పద్మావతి ఉన్న గత దగ్గరకు వచ్చి, అమ్మి పద్మావతి అంటూ పద్మావతి వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటే అప్పుడే భక్త కూడా అక్కడికి వచ్చి పద్మావతిని ఎలాంటి పరిస్థితుల్లో చూసి, అల్లుడు గారు ఇప్పుడు అమ్మికి ఎలా ఉందంట, తనకే ప్రమాదం లేదు కదా అంటే ఆశ, తన కండిషన్ ఏంటో ఇంకా డాక్టర్స్ చెప్పలేదు మామయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి, తను బాగానే ఉంటుంది అంటూ ఆర్య ధైర్యం చెప్తూ ఉంటే భక్త విక్కీ కోసం చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్య, విక్కీ ఇప్పుడే అలా బయటికి వెళ్ళడం మామయ్య గారు అంటే భక్త
సరే అంటూ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. ఇటువైపు విక్కీ తల పట్టుకొని కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఆశ అక్కడికొచ్చి, విక్కీ అసలేం జరిగింది? పద్మావతికి ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే, విక్కీ ఆశ వైపు చూస్తూ జరిగిన విషయం చెప్తాడు. ఆ మాటకు ఆశ, యాక్సిడెంట్ చేసిన ఆ ట్రక్ డ్రైవర్ ఎవరు? కనీసం ఆ ట్రక్ నెంబర్ అయినా చూసావా అంటే, విక్కీ లేదార్య. పద్మావతిని అలాంటి కండిషన్లో చూసి నాకు ఆలోచనలు రాలేదు అంటూ విక్కీ ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఆర్య విక్కీ భుజంపై చేసి తన పక్కనే కూర్చుంటాడు. ఇటువైపు పార్వతి అను ఇంకా ఏడుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్స్ బయటకు వస్తారు. డాక్టర్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, నారాయణ ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది? తనకే ప్రమాదం లేదు కదా? తను బాగానే ఉంది కదా అంటూ కంగారు కడుతూ ఉంటే ఆ డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే విక్కీ ఆర్య కూడా హడావిడిగా అక్కడికొచ్చి విక్కీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు నా వైఫ్కి ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా? తనకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అంటే ఆ డాక్టర్ విక్కీని చూసి, మీరు తన హస్బెండా అంటే, విక్కీ అవును డాక్టర్, తను బాగానే ఉంది కదా అంటే ఆ డాక్టర్స్ ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా, తనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా పెద్ద గాయాలే తగిలాయి. తల బ్యాక్ సైడ్ గట్టిగా తగిలినట్టుంది. అందుకే మేము ఇప్పుడు ఏం చెప్పలేం. తన స్పృహ వచ్చిన తర్వాత తన కండిషన్ ఏంటో చెప్పగలము అంటే ఆ మాటకు విక్కీ ఆర్య వాళ్ళకేం అర్థం కానట్టుగా, డాక్టర్స్ మీరేం చెప్తున్నారు? మాకేం అర్థం కావడం లేదు అంటే అప్పుడు డాక్టర్, తనకు తలకు తగిలిన దెబ్బ వల్ల తను కోమాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. గతం మర్చిపోయే పరిస్థితి కూడా ఉంది. అందుకే తనకు స్పృహ వస్తేనే తన కండిషన్ ఏంటో చెప్పగలము అంటూ ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో విక్కీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాకింగ్గా ఇప్పుడేం జరుగుతుంది అన్నట్టుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న దివ్య మాత్రం సంతోషంగా, పీడ వదిలింది. ఈ పద్మావతి వల్ల ఎప్పటికైనా నేను సమస్యలు పడేదాన్ని. ఇక నాకు ఏ సమస్య ఉండదు. ఈ గుడ్ న్యూస్ వెంటనే బావకు చెప్పాలి అంటూ తన ఒళ్ళో ఉన్న పాపని చీరలో పడుకోబెట్టి అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి మురళికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. అటువైపు మురళి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దివ్య, బావా ఫోన్ లిఫ్ట్ చేయి, నీ గుడ్ న్యూస్ చెప్పాలి. ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత నువ్వెంత సంతోషపడతావో ఫోన్ లిఫ్ట్ చేయి బావా అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే మురళి ఫోన్ లిఫ్ట్ చేసి, దివ్య ఏంటి ఏ టైంలో ఫోన్ చేసావు అంటే దివ్య సంతోషంగా, బావా నీకు ఒక గుడ్ న్యూస్ అంటే, మురళి గుడ్ న్యూసా? ఏంటి అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి దివ్య అంటే దివ్య సంతోషంగా, బాబా పద్మావతికి యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల తను కోమల కన్నా వెళ్ళొచ్చంట, గతమైన మర్చిపోవచ్చంట అంటూ దివ్య సంతోషంగా చెప్తూ ఉంటే ఆ మాటకు మురళి కూడా సంతోషపడుతూ, ఇంతేనా నువ్వు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఇదేనా అంటే ఆ మాటకు దివ్య, ఏంటి బావా ఇది గుడ్ న్యూసే కదా అంటే మురళి, ఇది నీ గుడ్ న్యూస్ అయిండొచ్చు, కానీ ఇది చేసింది నేనే కదా అంటే ఆ మాటకు దివ్య షాకింగ్గా, బావా ఏమంటున్నావు అంటే అప్పుడు మురళి నవ్వుతూ, పద్మావతికి యాక్సిడెంట్ జరగడానికి కారణం నేనే అంటాడు. ఆ మాటకు దివ్య మరింత షాకింగ్గా ఏం మాట్లాడలేక కళ్ళని సైలెంట్ ఉంటుంది. అప్పుడు మురళి, సరేలే ఎవరికైనా నీ మీద అనుమానం రావచ్చు, నువ్వు వెళ్ళు, వాళ్ళ దగ్గరకు వెళ్ళు అంటూ మురళి ఫోన్ కట్ చేసి సంతోషపడుతూ ఉంటాడు. ఇటువైపు దివ్య, అంటే పద్మావతికి యాక్సిడెంట్ జరగడానికి కారణం బావేనా అంటూ అలానే షాకింగ్ అక్కడ నిలబడి ఉంటుంది. ఇటువైపు అప్పుడే పాప ఏడుస్తూ ఉండడంతో అను పాపను చూసి తన ఒళ్ళోకి తీసుకుని, దివ్య ఎక్కడికి వెళ్ళింది? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా అంటూ దివ్య కోసం చూస్తూ ఉంటుంది. విక్య ఆర్య భక్త పద్మావతికి ఎప్పుడు సృహ వస్తుంది ఏంటో అంటూ టెన్షన్గా ఆ రూమ్ బయటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అసలు మీరేమనుకుంటారు? పద్మావతి జరిగిన యాక్సిడెంట్ వల్ల డాక్టర్స్ చెప్పినట్టే ఒకవేళ తన కోమాలకు వెళ్ళడం లేదా గతం మర్చిపోవడం జరిగితే అప్పుడు విక్కీ ఏం చేస్తాడు? ఇలాంటి వాటికి సమాధానం కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ని ఫాలో అవ్వండి.